హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మా ముచ్చట్లు. యాక్చువల్‌గా ఈ వ్లాగ్ ఏంటి అనంటే మేము సలేశ్వరం వెళ్ళామని చెప్పాను కదండీ! ఇది సలేశ్వరం వెళ్ళిన రోజు అన్నమాట. ఇంకా అక్కడ దర్శనం అది కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మేమైతే పైకొచ్చేసి ఇంకా అక్కడ లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. అక్కడి నుంచయితే మేమింకా రిటర్న్ అయ్యే దారిలోనే ఉమామహేశ్వరం ఉంటుందన్నమాట. నియర్లీ ఒక 38, 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా అని చెప్పేసి, ఇంకా అక్కడ కూడా శివయ్య దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మేమైతే ఉమామహేశ్వరంకి వెళ్ళామండి. ఇంకా మేము వెళ్ళేసరికి నియర్లీ ఒక 3:30, 4 అలా అయ్యింది. అంటే ఉమామహేశ్వరము ఇంతకు ముందు ఏంటంటే కొండపైకి మనకు వెహికల్స్ అంటే మనము వచ్చిన కార్‌లోనే పైకి వెళ్ళేటట్టుగా ఉండే అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అలా లేదు. మనం కార్‌లు అవన్నీ కిందే పార్క్ చేసుకొని అక్కడి నుంచి బస్‌లో పైకెళ్ళాలి. మేము వెళ్ళిన టైంకేంటంటే బస్ అక్కడ లేదనమాట. బసెస్ లేవు కదా అని చెప్పేసి, ఇంక అక్కడే కార్ పార్క్ చేసుకొని అక్కడ టెంపుల్ ఉందనమాట. హనుమంతుని టెంపుల్. ఇంకా హనుమంతుడిని దర్శనం చేసుకొని అక్కడి నుంచయితే ఇంక మేము పైకెళ్దామని స్టెప్స్ నుంచి వెళ్దాం అనుకున్నాము. మేము వెళ్ళే టైంకి స్టెప్స్ కొంచెము ఎక్కుదాము అనుకుని కొంచెం స్టెప్స్ ఎక్కిన తర్వాత అప్పుడు బస్సొచ్చిందండి. ఇంకా ఆ బస్ కూడా ఫిల్ అయ్యే ఉంది. సరేలే అని చెప్పేసి ఇంకా అక్కడ మళ్ళీ కిందికి దిగేసి హనుమంతుని దర్శనం అదంతా కంప్లీట్ చేసుకొని, అక్కడి నుంచయితే ఇంకా మేము పైకి స్టెప్స్ నుంచి వెళ్ళాము. ఇక్కడ ఇదేంటంటే కొలనులా ఉందన్నమాట. బావిలాగా కొంచెం అంటే కొలనులాగా వాటర్ లేవు. కాకపోతే ఏంటంటే ఎండిపోయినట్టుగా ఉంది. ఇంకా దాన్ని చూసుకుంటూ ఇంకా స్టెప్స్ త్రూ అయితే మేము పైకైతే వెళ్ళామన్నమాట. స్టెప్స్ అయితే చాలా ఉన్నాయండి. నియర్లీ 600 అబోవ్ స్టెప్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా మేము సలేశ్వరం వెళ్ళి, ఇంకా అక్కడి నుంచి మొత్తం అంతా బై వాకే కదా! కిందికి దిగడము, పైకెక్కడము అదంతా. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడ బస్ అవైలబుల్ ఉండే. కాకపోతే ఏంటంటే, మేము వెళ్ళాలి అనుకునే టైంకి లేదు. మళ్ళీ మేము కిందికొచ్చి హనుమంతుని దర్శనం చేసుకొని వెళ్ళే టైంకి బస్సొచ్చింది. బట్ అక్కడ కొంచెం ఫుల్లుగా ఉందన్నమాట బస్సు. సరే అని చెప్పేసి ఇంకా స్టెప్స్ పైనుంచి వెళ్దాంలే అని చెప్పేసి స్టెప్స్ ఎక్కడం జరిగింది. స్టెప్స్ అయితే నియర్లీ 600 అబోవ్ అన్నాను కదండీ! ఇంకా ఆ రోజు చాలా చాలా అలసిపోయాము మేము. ఎందుకంటే సలేశ్వరము అక్కడ ఎక్కడము, దిగడము, మళ్ళీ ఇంకా అక్కడి నుంచి జర్నీ, మళ్ళీ అక్కడి నుంచి ఉమామహేశ్వరం స్టెప్స్ ఎక్కడము, అదంతా చాలా చాలా అలసిపోయామనమాట ఇంకా. ఏంటంటే ఎంత అయినా కూడా మనకు ఈ లొకేషన్స్ అవన్నీ చూసుకుంటూ కొంచెం హ్యాపీగా అయితే అనిపిచ్చిందండి. కొంచెం పీస్‌ఫుల్‌గా అనిపిచ్చిందనమాట. ఇంకా మాతో పాటు వేరే వాళ్ళు కూడా కొంతమంది ఇంకా స్టెప్సే ఎక్కారు. ఇంకా బస్‌లో కాకుండా కొంతమంది వచ్చారనమాట. ఇంకా పైకైతే వెళ్ళాము. వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి మేము వెళ్ళే టైంకి అంత ఎక్కువగా జనాలైతే ఎవరు లేరు. నార్మల్ జనాలే ఉండే అనమాట. అంటే అంత రష్ లేదనమాట. ఈవినింగ్ అయిపోయింది కదా! ఒక 4:30, 5 అలా అయ్యింది ఇంకా అక్కడికెళ్ళేసరికి. ఇంకా మేమక్కడికెళ్ళి పైన ఇంకా శివయ్య దర్శనం చేసుకున్నాము. ఒక 5 నిమిషాల్లో అయిపోయిందండి దర్శనం. కానీ ఎంత జరిగిందండి. చాలా చాలా బాగా జరిగింది దర్శనమైతే. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా టెంపుల్ బయటికొచ్చేసి ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చున్నామండి. రిలాక్స్‌గా, హ్యాపీగా అనిపిచ్చింది. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే. ఇంకా అక్కడి నుంచయితే మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ బయటికి రాగానే ఇంకా అక్కడ నార్మల్‌గా కూర్చునే ప్లేసెస్‌లో మామూలుగా లేవండి కోతులైతే. మంకీస్ చాలా చాలా ఎక్కువగా ఉండే. నేనైతే స్టిక్ పట్టుకొని తిరిగాను. నాకు భయమేస్తదనమాట. ఆ కోతులు అవన్నీ చూసి ఎక్కడ పైకొచ్చేస్తాయో అని. ఇంక నేనైతే కంటిన్యూగా పట్టుకొనే తిరిగాను ఆ స్టిక్కు. ఉమామహేశ్వరంలో పైన ఉన్నంత సేపు నేనైతే ఆ స్టిక్ మాత్రం వదలలేదనమాట. ఏంటంటే ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది కదా! ఇంకా వ్యూ అదంతా చాలా హ్యాపీగా అనిపిచ్చిందండి. చాలా ప్రశాంతంగా ఎంత బావుందో అండి వ్యూ అయితే లొకేషన్. చాలా చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. టెంపుల్‌ది లోపల దర్శనము, ఇంకా బయట వ్యూ అదంతా. ఏంటంటే ఇంకా ఎవ్వరు జనాలు ఎక్కువ లేరు కాబట్టి మాకు కొంచెం ప్రశాంతంగా అనిపిచ్చింది. హడావిడి లేకుండా హ్యాపీగా దర్శనం చేసుకున్నాము అన్న ఫీలింగొచ్చిందనమాట. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఆల్రెడీ మేము లంచ్ చేసుకొని, ఫినిష్ చేసుకొని వచ్చాం కాబట్టి, ఇక్కడ కోతిని చూసారా? ఏంటంటే అది వచ్చినప్పటి నుంచి మా సైడే చూస్తుందనమాట. చేతిలో ప్రసాదం ఉంది ఇస్తారేమో అన్నట్టు. ఇంకా సరే అని చెప్పేసి మేము ప్రసాదం దానికిచ్చేసాము. అది వీడియో క్లిప్ మిస్ అయింది యాక్చువల్‌గా. నాకంటే భయమేసిందనమాట. మంకీని చూస్తూ దాని దగ్గరికెళ్ళాలంటే భయమేసింది. ఇంకా అక్కడ కొంచెము ఇంకా వాటరు అదంతా పడుతుంటాయి గదా! పైన కొండల పైనుంచి. అదంతా చూస్తూ కొద్దిసేపయితే అక్కడే హ్యాపీగా రిలాక్స్ అయ్యామనమాట. కూర్చున్నాము. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా. హాఫ్ అన్ అవర్ ఏం కాదు. ఒక 1 అవర్ అబోనే కూర్చున్నాము. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది మాకైతే. ఆ వాటర్ సౌండ్ అదంతా కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది.
యాక్చువల్‌గా ఏంటంటే నేను ఇది మామూలుగా ఈ వాటర్ సౌండ్ ఇదంతా నేను నార్మల్‌గా రా ఫుటేజ్ పెడదామనుకున్నాను. బట్ కాకపోతే ఏంటంటే వీటితో పాటు ఇంకా నార్మల్‌గా టెంపుల్‌లో సాంగ్స్ అవన్నీ వస్తున్నాయి. అలా అని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పి ఇంక నేను ఆ సాంగ్స్ అవన్నీ వస్తుంటే ఎందుకులే అని చెప్పేసి పెట్టలేదు. అంటే సాంగ్స్ పెట్టొద్దని కాదండి. ఇంకా మనకు దానికి కూడా సాంగ్స్ అవి యూజ్ చేయొద్దు కదా వీడియోస్‌లో. అలా అని చెప్పి ఇంక నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. నార్మల్‌గా అయితే నేను అదే పెడదామనుకున్నాను రా ఫుటేజే. సో, ఇంకా అక్కడ టెంపుల్ అదంతా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా అలసిపోయినా కూడా మాకదంతా అక్కడికెళ్ళేసరికి అదేదో పాజిటివ్ వైబ్ లాగా అనిపిచ్చింది. పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా అక్కడే ఉండి ఆ లొకేషన్ చూసుకుంటూ ఒక 1 అవర్ అబోవ్ అలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేశాము అక్కడ. సో, ఇంకా అక్కడి నుంచి పులిహోర అవి తీసుకొని కొంచెం ప్రసాదం అదంతా తీసుకొని, మళ్ళీ అక్కడి నుంచి ఇంక కిందికైతే స్టెప్స్ పైనుంచే మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము. సో, ఏంటంటే ఇంకా స్టార్ట్ అయ్యేసరికి మాకు కిందికొచ్చేసరికి 6:30, 7 అలా అయిపోయిందండి ఇంకా. ఒకసారి అక్కడ లొకేషన్స్ చూసారా? ఇంకా వైట్‌గా చిన్నగా టెంపుల్స్ లాగా ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. సో, ఏంటంటే నియర్లీ ఒక 6:30, 7 కల్లా మళ్ళీ మేము కిందికొచ్చి అక్కడి నుంచయితే ఇంటికి స్టార్ట్ అయ్యాము. నేనైతే చాలా అలసిపోయానండి. ఇంకా కార్‌లోనే పడుకున్నాను. నిద్రొచ్చేసింది ఫుల్‌గా. ఇంటి వరకొచ్చే వరకు కూడా నాకు తెలియలేదు. ఇల్లొచ్చేసిందా అప్పుడే అనిపిచ్చింది. అంత అలసిపోయి పడుకున్నాను. సో, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. మీకెవరికైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.